ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 27వ తారీఖు సోమవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ బుల్లిష్గా క్లోజ్ అయింది. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా మెటల్, రియాలిటీ, కమోడిటీస్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 70% ఇండియన్ ఇండిసెస్ నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే S&P 500 విక్స్ అంటే యూఎస్ మార్కెట్స్కి సంబంధించిన వోల్టాలిటీ చాలా వాటికి కూల్ ఆఫ్ అయింది. రష్యా టాప్ లూజర్గా కనిపిస్తుంది. ఫ్రాన్స్ కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. ఇక లండన్, హాంకాంగ్, యూరప్, జర్మన్, యుఎస్ మార్కెట్స్, చైనా, ఏషియా మార్కెట్, జపాన్ అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా కూడా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్ అయితే బుల్లిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే హనీవెల్, 3M, వాల్ స్ట్రీట్, డిస్నీ అనేది నెగిటివ్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో ఐబిఎం ఏకంగా 7% పైన బులిష్గా క్లోజ్ అయింది. గోల్డ్మెన్ సాక్స్, జేపీ మోర్గన్, బోయింగ్, అమెజాన్.com, యాపిల్ అనేది బులిష్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా వస్తున్నాయనే డేటా రిలీజ్ అవుతుంది యూఎస్కి సంబంధించింది. దాని తర్వాత న్యూ హోమ్ సేల్స్ డేటా కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఎనీహౌ న్యూ హోమ్ సేల్స్ కొద్దిగా తగ్గుతాయని చెప్పేసి ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. సాయంత్రం 7:30 ఇది అప్డేట్ అవుతుంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఈరోజు నిన్న ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. యుఎస్ స్టాక్ ఫీచర్స్ వచ్చేసరికి ఫ్రెష్ హైలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో అందరూ కూడా ఫెడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందని చెప్పేసి అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది పాజిటివ్గా రావడం జరిగింది. అంటే కూల్ ఆఫ్ అయిందనమాట యుఎస్ ఇన్ఫ్లేషన్ అనేది. ఇక పాజిటివ్ ట్రిగ్గర్ వచ్చేసరికి చైనా యుఎస్ ట్రేడ్ టాక్స్ అనేది ప్రస్తుతానికి ఇరువైపుల నుంచి కూడా అందరూ కూడా ఆ టారిఫ్ కొత్తగా ఏవైతే ఉన్నాయో ఆ థ్రెట్స్ అనేది పాస్ చేసి ప్రోగ్రెస్ వైపుగా అంటే ఫైనల్ డీల్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇది పాజిటివ్ ట్రిగ్గర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కొద్దిగా గ్లోబల్ సెంటిమెంట్ అనేది దీనివల్ల ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ వారం మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటే అఫ్కోర్స్ అమెజాన్ కూడా. వీటి మీద చాలామంది ఇన్వెస్టర్స్ అయితే ఫోకస్ చేశారు. ఇక ఇన్వెస్టర్స్ చాలా క్లియర్గా వాచ్ చేస్తుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ ఎలా ఉంటాయి, క్లౌడ్ గ్రోత్ కానీ, కన్జ్యూమర్ స్పెండింగ్, దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఈరోజు. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఎస్ఆర్ఎఫ్, ఐఓసి, ఇండస్ టవర్, సోనాకామ్స్, కేఫిన్టెక్, పిఎన్బి హౌసింగ్, సుప్రీం ఇండస్ట్రీస్, మజ్డాక్ అనేది ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి అంటే ఈ స్టాక్స్లో స్ట్రాంగ్ వాలిటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. సమ్మాన్ క్యాపిటల్ కానీ, సెయిల్ కానీ, వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే వాటిని కావాలంటే హోల్డ్ చేయొచ్చు, లేదా కావాలంటే కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఈ స్టాక్స్లో మనం బై అండ్ సెల్ అనేది చేసుకోవచ్చు. ఇక హెచ్ఎఫ్సిఎల్, ఆర్బిఎల్ బ్యాంక్ అనేది ప్రాబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే హిందాల్కో, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, నెస్ట్లే, ఐసిఐసిఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, బిఈఎల్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలివర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ సమ్మాన్ క్యాపిటల్, నేషనల్ అల్యూమినియం, కమిన్స్ ఇండియా, విఏడిఎల్, పిఎన్బి హౌసింగ్, వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. చోళమండల్ ఫైనాన్స్, హెచ్ఎఫ్సిఎల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. సిప్లా, సుప్రీం ఇండస్ట్రీస్, ఎంసీఎక్స్, పతాంజలి, కాల్పాల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఎల్ఐసిఐ, ఎల్టీఐఎం వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 20%, షార్ట్ సైడ్ 54%. మొత్తం మీద కొద్దిగా బైరిష్గా పొజిషన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక ఈ యొక్క నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం.
సో మొన్నటి రోజున నెగిటివ్గా అయితే నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. ప్రస్తుతానికి సేఫ్గా లాంగ్ అన్వైండింగ్ అనేది చేసినట్టు డేటా చెప్తూ ఉంది. అంటే ఎవరైతే లాంగ్స్ హోల్డ్ చేస్తున్నారో కొద్దిగా వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. ఎటువంటి ఇండెక్స్లో కూడా ఈరోజు అయితే ఎక్స్పైరీ అనేది లేదు. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ స్టాక్స్లో బులిష్గా ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం అనుకుంటాను ఇంత పెద్ద అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయటం. ఇక ప్రొపరేటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. స్టాక్స్లో కూడా మైల్డ్ బులిష్గా ఉన్నారు. సో మొత్తం మీద ఎఫ్ఐఎస్ 622 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. డిఐస్ ఏమో 173 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ డిఐస్ మార్కెట్లో బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 1.21% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ కూల్ ఆఫ్ అయినాయి అని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి సో ప్రస్తుతానికి కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొన్నటి రోజున సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. సో 24th అక్టోబర్ అగైన్ ఈరోజు మనకి హ్యూజ్ గ్యాప్ అప్ అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి 262 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే మనకి స్ట్రాంగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. సో గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు ఇక్కడ క్లోజ్ అయింది. బట్ ఈసారి ఏంటంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. సో మనం చూస్తున్న సమయానికి 57 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నంబర్ వచ్చేసరికి 25,922 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. 25,814 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. సో మొత్తం మీద 100 పాయింట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ 25,934, ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ 25,739. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 59,000, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 57,628. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,778, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 85,359, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గోల్డ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. 1,26,930 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, 1,20,600 ఇంపార్టెంట్ సపోర్టు. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,53,388 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,45,885 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. క్రూడ్ ఆయిల్లో 5,596 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,410 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఇక న్యాచురల్ గ్యాస్లో 301 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 279 ఇంపార్టెంట్ సపోర్ట్. ఇక ఎట్టకేలకు బిట్కాయిన్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. 1,16,753 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,14,712 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఈరోజు చాలా స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. సో దీని యొక్క సమరీ అనేది నేను ఇక్కడ తీసుకొచ్చాను. కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కొద్దిగా తగ్గింది. ప్రొవిజన్స్ అనేది కొద్దిగా పెరిగాయి. సో ప్రాబ్లీ సెంటిమెంట్ని మనం నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రాఫిట్ అనేది 14% పెరిగింది. రెవెన్యూ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో పాజిటివ్ ఫార్మర్ సెంటిమెంట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అనేది కొద్దిగా తగ్గింది. ప్రీమియం ఇన్కమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మిక్స్డ్ సిగ్నల్స్ అనేది ఇవ్వడం జరిగింది. కోఫోర్జ్ ప్రాఫిట్ వచ్చేసరికి ఏకంగా 86% పెరిగింది. స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఇంట్రిమ్ డివిడెండ్ అనేది కూడా ప్రకటించింది. సో స్ట్రాంగ్ టెక్ సెంటిమెంట్ ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్టాక్స్కి సంబంధించిన కాజు సమరీ సెంటిమెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. ఒకవేళ కావాలంటే కూడా మీరు పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలోనేమో స్ట్రాంగ్ బై ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్ టు బులిష్ అనేది చూపిస్తుంది. నిఫ్టీ 50 వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ అనేది చూపిస్తుంది. సో మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అయితే బులిష్గా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే యుఎస్ చైనా ట్రేడ్ డీల్స్ కావచ్చు, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఈ వీక్లో ఉంది కాబట్టి అందరు కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి కొద్దిగా గ్యాప్ అప్ అనేది అడ్వైస్ చేస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. మొత్తం మీద మన మార్కెట్లో స్టిల్ కొద్దిగా వోలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడానికి, సపోర్ట్ దగ్గర బై చేయడానికి అయితే ఎక్కువ మంది ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, కంటెంట్ అనేది గమనించండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.